ప్రస్తుతం మనం బీజేపీ మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ గారితో ఉన్నాం. ఈ మధ్య కుక్కల దాడి ఎక్కువైతుంది. 15 రోజులకు ఒక దాడి ఎక్కువ. దాంట్లో కుక్కల దాడిలో ముఖ్యంగా చిన్నారులే ఎక్కువగా చనిపోతున్నారు. స్పాట్లో చనిపోతున్న ఘటనలు చూస్తున్నాం. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో గతంలో హై లెవెల్ కమిటీ ఒకటి ఫామ్ చేయడం జరిగింది. ఆ హై లెవెల్ కమిటీలో అన్ని పార్టీల నుంచి 2 సభ్యులు పెట్టారు. నన్ను కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన పెట్టారు. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 6 యానిమల్ కేర్ సెంటర్స్కి వెళ్ళి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఆపరేషన్స్ని నేను పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో అనేక మంది ఎన్జిఓస్తో కానివ్వండి, కుక్కని ప్రేమించేవారు, కుక్కని ద్వేషించేవారు, ఈ రెండరిని సమన్వయం చేయాల్సిన జిహెచ్ఎంసీ, ఈ ముగ్గురితో కూడా మాట్లాడిన తర్వాత ఒక నివేదిక రూపొందించి 26 పాయింట్లతోటి మేయర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. దీంట్లో కొన్ని చిన్న పాయింట్స్ అంటే వాటర్ బౌల్స్, అంటే వాతావరణం వల్ల అగ్రెసివ్గా తయారైనటువంటి వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో వీటిని వాటర్ బౌల్స్ పెట్టి వాటిని నియంత్రించేటువంటి ప్రయత్నం, అగ్రెసివ్గా కనబడితే కంప్లైంట్ వచ్చిన తర్వాత కూడా కాసేపు 4-5 రోజుల్లో అబ్జర్వేషన్లో పెట్టడం, అట్లనే డీస్టెరిలైజేషన్ కూడా, అంటే కుక్కకి ఆపరేషన్స్ చేసే యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని డీస్టెరిలైజేషన్ యూనిట్ అనే రీనేమ్ చేసి రాత్రిపూట కూడా ఆపరేషన్స్ పెట్టారు. 2 షిఫ్ట్లో, మార్నింగ్ ఈవినింగ్ 2 షిఫ్ట్లు పెట్టేటువంటి ప్రయత్నం చేయడం లాంటివి చేశారు తప్ప మొదటి పాయింట్ ఏదైతే ఉందో అంటే వెటర్నరీ సూపర్వైజర్స్, అంటే వాడుకు ఒక వెటర్నరీ సూపర్వైజర్ని మనం పెట్టమని అడిగినాము. దానివల్ల ఏమవుతుంది, ఈరోజు కుక్కల సమస్య ఉంది, రేపు మంకీ సమస్య ఉంది, రేపు ఇంకోటి సమస్య అవుతుంది. ఈ వెటర్నరీ సూపర్వైజర్స్ మహా అంటే 150 డివిజన్లకు 150 మంది ఉంటారు. ఈ వెటర్నరీ సూపర్వైజర్స్ ఏం చేయగలుగుతారు, అక్కడ ఉన్నటువంటి కుక్కలు ఎక్కడ వాటి టెరిటరీస్ ఏంటి, ఇంకా వేరే యానిమల్స్ ఏంటి, ప్రజలకు పడుతున్న ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా ఒక సమగ్రమైనటువంటి ఒక ప్రణాళికని రూపొందించి డైరెక్ట్గా వెటర్నరీ డిపార్ట్మెంట్ వర్క్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి కొంత బడ్జెట్ కావాలి. ఇది బడ్జెట్ కన్స్ట్రైంట్ జిహెచ్ఎంసీ చేతిలో లేదు కాబట్టి జిహెచ్ఎంసీ ఒక తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వము దీన్ని వెంటనే పక్కన ఉన్నటువంటి మున్సిపాలిటీతో కోఆర్డినేట్ చేసి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న మణికొండలో కుక్కని గరిచింది. ఇది ఎంత వైరల్ అయిందంటే చూసిన జనాలకి ఇది జిహెచ్ఎంసీ పరిధిలో జరిగినట్టు అనిపించింది కదా. కానీ వాస్తవానికి శివారు మున్సిపాలిటీలో జరుగుతున్నవి, పక్క జిల్లాల్లో జరుగుతున్నటువంటి అనేక ఇన్సిడెంట్స్ కూడా జిహెచ్ఎంసీకి చెడ్డ పేరును తీసుకొస్తాయి. దీనికి కారణం యానిమల్కి ఒక టెరిటరీ ఉంటుంది. ఇక్కడ ఏబీసీఏఆర్ ఆపరేషన్స్ జరిగినా కూడా పక్క మున్సిపాలిటీ, శివారు మున్సిపాలిటీలో కానివ్వండి, లేక పక్కనున్న గ్రామాల్లో ఏబీసీఏఆర్ అంటే యాంటీ యానిమల్ బర్త్ కంట్రోల్, యాంటీ రేబీస్ ఆపరేషన్స్ ఎఫెక్టివ్గా జరగకపోవడం వల్ల ఆ శివారు మున్సిపాలిటీలో ఉన్నటువంటి యానిమల్ టెరిటరీస్ కూడా మారి జిహెచ్ఎంసీలో స్లోగా ఎంటర్ అయ్యి జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ప్రజానికాన్ని కూడా ఇబ్బంది కలుగుతుంది. అంతేకాదు జిహెచ్ఎంసీ 1లను కూడా మనం బ్లూ క్రాస్ సొసైటీ అమలా నాగార్జున గారికి మనం ఒక 2-3 ఎకరాలు ఆ జూబ్లీస్లో చాలా కాస్ట్లీ ల్యాండ్ ఇచ్చినాం. అక్కడ జరిగే ఆపరేషన్స్ అన్నీ కూడా శివారు మున్సిపాలిటీకి సంబంధించి, జిహెచ్ఎంసీకి సంబంధించిన నియంత్రణ అక్కడ జరుగుతలేదు. నేను ఏమంటున్నా, కమిటీతో ఈ అమల గారిని కూడా పిలిచి, లేదా అలాంటి వారిని జిహెచ్ఎంసీ ఎవరెవరికైతే భూములు ఇచ్చిందో, ఆస్తులు ఇచ్చిందో, లేకపోతే ఇప్పుడు నా ఎల్బీ నగర్ దాంట్లో ఒక మనము క్రిమేషన్ సెంటర్, ఎలక్ట్రానిక్ క్రిమేషన్ సెంటర్ పెట్టాము. యాక్చువల్లీ మనుషులకు ఎలాగో కుక్కలకు కూడా దానికి సంబంధించిన పూర్తి మెయింటెనెన్స్ కట్టింది జిహెచ్ఎంసీ, మెయింటెనెన్స్ బ్లూ క్రాస్కి, డబ్బులు వాళ్ళకు వస్తాయి. కాబట్టి బ్లూ క్రాస్ వాళ్ళని, అమల గారు లాంటి వాళ్ళని, లేకపోతే ఇంకా ఎన్జిఓస్ ఎవరైతే జంతు ప్రేమికులు ఉంటారో వాళ్ళని, జంతువులను ద్వేషించే వాళ్ళని, ఇద్దరిని కూడా సమన్వయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వము పక్క మున్సిపాలిటీలో కూడా చర్యలు తీసుకునే విధంగా, ఇంకోటి ముఖ్యంగా అవేర్నెస్ క్యాంపెయిన్ చేయమని మనము మేయర్ గారికి పదే చెప్పడం జరిగింది. ఏముందంటే, ఇప్పుడు ఒక షార్ట్ ఫిలిం చేసేటువంటి ఔత్సాహిక యువకులు ఉన్నారు. ఇప్పుడు షార్ట్ ఫిలిం కాంటెక్స్ట్ పిలవండి, ఒక 30 సెకండ్స్లో డూస్ అండ్ డోంట్స్ ఏంటి, కుక్కతో ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఏ విధంగా బిహేవ్ చేయొద్దు అనేటువంటి ఒక సబ్జెక్ట్ పైన మీరు కాంటెస్ట్ పిలిస్తే దాంట్లో ఒక 500 వస్తాయి, 500, 5000, 1000 వస్తాయి. అవన్నీ కూడా ఒక అవేర్నెస్ని వ్యాపింపజేస్తాయి. ఇంకా ఒక సినిమా హాల్స్ ఉన్నాయి. సినిమా హాల్స్లో కూడా మేయర్ గారు ఒక ప్రకటన ఇవ్వచ్చు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే సినిమా హాల్స్ ఉన్నాయి కాబట్టి దీనిపైన అవేర్నెస్ క్యాంపెయిన్ చేయడంలో ఎటువంటి ఇబ్బంది రాష్ట్ర ప్రభుత్వానికి ఉందనేది నాకు ఇప్పటివరకు అర్థం కావట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఖర్చుతో చిన్నగా ఖర్చు లేకుండా చేసేటువంటివి వెంటనే కంప్లీట్ చేయడం, ఖర్చుతో కూడుకున్నవి ఈ రాష్ట్ర ప్రభుత్వము శివారు మున్సిపాలిటీతో మనకు అందరినీ కోఆర్డినేట్ చేస్తూ, వెటర్నరీ డిపార్ట్మెంట్లో మంచి ఆఫీసర్లు ఉన్నారు. డిప్యూటేషన్ మీద వచ్చినప్పటికి కూడా యంగ్ ఆఫీసర్స్, డైనమిక్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో దాని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా దీంట్లో తీసుకొని పూర్తి స్థాయిలో దీనిపైన నిధులు విడుదల చేసి పనితీరుని కోఆర్డినేట్ చేయిస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది తప్ప అప్పటి వరకు ఎన్ని రోజులనే సమస్య ఈ విధంగానే ఉంటుంది. ఇంకొక ప్రశ్న, ఇప్పుడు ప్రతి ఒక్క సామాన్యుడికి ఒక డౌట్ అయితే వస్తుంది. ఈ జిహెచ్ఎంసీ కుక్కలను పట్టుకుంటే అవి ఎక్కడికి తీసుకెళ్తారు, వాటిని ఏం చేస్తారు, లేకపోతే ఆ కుక్కల్ని వాళ్ళు సరిగా పెంచకపోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుందా జిహెచ్ఎంసీ, అందుకే పట్టుకోవట్లేదా, అందుకే ఈ కుక్కల సంఖ్య ఎక్కువ పెరుగుతుందా రోడ్లపైన?
చాలా మంచి క్వశ్చన్ చెప్పారు. చాలామంది ఏమంటారు, కుక్కను తీసుకెళ్ళి ఎక్కడో తీసుకెళ్ళిపో అంటారు. కుక్కలను తీసుకెళ్ళాలంటే కుక్కలకు సామ్రాజ్యం తయారు చేయాలి మనం. మనుషులకు తెలంగాణ రాష్ట్రం ఎట్లుందో కుక్కలకు కూడా ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి. అంత ప్రదేశం కూడా మన దగ్గర లేదు. కానీ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారము కుక్కలని ఎక్కడైతే మనం లిఫ్ట్ చేస్తామో అదే టెరిటరీలో ఆపరేషన్ చేసిన 4-5 రోజుల లోపల దాన్ని అక్కడే వదిలేయాలి. అంటే ఏ సందులోంచి తీసుకెళ్తే ఆ సందులోంచి వదిలేయాలి. అంతకు మించి మీరు చేయగలిగింది ఏం లేదు. దాంట్లో కూడా అనేక రూల్స్ ఉన్నాయి. కడుపుతో ఉన్నటువంటి మదర్ డాగ్ ఉంటే దాన్ని తీసుకెళ్ళలేరు. అది పాలిస్తే తల్లి కాబట్టి ఆ మదర్ డాగ్ని కూడా మీరు తీసుకెళ్లే అవకాశం లేదు. అలాగే వీ నాచ్ అంటే ఆల్రెడీ ఆపరేటెడ్ డాగ్స్ ఇక్కడ లెఫ్ట్ చెవిపైన వీ షేప్లో కట్ చేసి ఉంటాయి, వాటిని మీరు తీసుకెళ్లేటువంటి అవకాశం లేదు. ఇటువంటి అనేక గైడ్లైన్స్ మధ్య, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మధ్య మనం ఈరోజు పనిచేయాలి. చాలామంది ఈరోజు వెటర్నరీ ఆఫీసర్ల పైన కేసులు పడ్డాయి, జిహెచ్ఎంసీ ఆఫీసర్ల పైన కేసులు పడ్డాయి. ఎందుకంటే ఏ కుక్కను ముట్టుకుంటే మీరు ఒకసారి చూపిస్తే గ్రౌండ్ ఫీల్డ్లో చాలా అగ్రెసివ్గా ఉంటారు. యానిమల్ లవర్స్ చాలా అగ్రెసివ్గా ఉంటారు. మీరు ఒక కుక్కను అనవసరంగా లిఫ్ట్ చేస్తే వెంటనే మీకు అక్కడ సమీప పోలీస్ స్టేషన్లో మీ మీద కేసు బుక్ చేస్తారు. అంటే ఆఫీసర్ల పైన వెంటనే మీతో మేము చంపడం కూడా వెనుకపోరు కొంతమంది అయితే, అంత పెద్ద గొడవ చేస్తారు. కాబట్టి ఈరోజు సమాజము 2 రకాలుగా చీలిపోయిందండి. కుక్క ప్రేమికులు, కుక్కను ద్వేషించే వాళ్ళు. కుక్కను వీళ్ళిద్దరి మధ్య సమన్వయం చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. దానికి జిహెచ్ఎంసీని వాడుకోవచ్చు నిధులు ఇచ్చి. ఇంకొకటి ఏంటంటే, ఈ కుక్కను ప్రేమించేవారు, కుక్కను ద్వేషించేవారు అని మాట్లాడుతున్నారు కదా. కుక్కను ప్రేమించేవారు ఎవరైనా కుక్కలకు హాని చేస్తే చాలా పెద్ద ఎత్తున మీడియా ముందుకు వచ్చి అయితేనేమి వాళ్ళకున్న అభిప్రాయాన్ని చెప్తారు. మరి ఇలాంటి చిన్నపిల్లలు, కుక్కలు కరిచి చిన్నపిల్లలు చనిపోయినప్పుడు వాళ్ళు ఎందుకు వాళ్ళ అభిప్రాయాలు చెప్పరు ముందుకు వచ్చి? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇదే ఆర్గ్యుమెంట్ యాక్చువల్లీ. మనుషులు చచ్చిపోతున్నారు మీరు మాట్లాడరు అంటే, మేము చచ్చిపోతే అంటారు. మీకు తెలియదు డైరెక్ట్గా. నేను లైవ్లో చూసిన వీళ్ళతో ఏం ఉపయోగం ఉంది, చచ్చిపోయినా అంటారు. మీకు లైవ్ చూపిస్తా అంటే నేను అండంగా తప్పుగా అనుకోవద్దు. చిన్నపిల్లలు చనిపోతున్నారు కదా, వాళ్ళు అట్లా అగ్రెసివ్గా ఉంటారు. వాళ్ళ ఉద్దేశంలో ఈ కుక్కలు ఈ విధంగా అగ్రెసివ్ కారణానికి కారణం మనమే. ఎందుకంటే వాటర్ పెట్టకపోవడము, ఫుడ్ సరిగ్గా పెట్టుకోవడము, చాలామంది అమానుషంగా తన్నడము, రాళ్లతో కొట్టడము, రాత్రిపూట ఎత్తుకుపోవడము, కొన్నింటిని కోసి తినేయడము, తల్లి నుంచి పిల్లల్ని వేరు చేయడం, ఇట్లాంటి అమానుషమైనటువంటి చర్యల వల్లే కుక్కలు అగ్రెసివ్గా తయారవుతున్నది వాళ్ళ వాదన. ఠీకే. మీరు అన్నట్టు పిల్లలు కరిచిన వాళ్ళని, ఒక తల్లిదండ్రులను ఎవరైనా సరే, ఫర్ దట్ మ్యాటర్ నేను క్లియర్గా చూసిన. ఒకసారి మా పాపను బండి మీద తీసుకెళ్తుంటే పికెట్ సాయిబాబా టెంపుల్ ఉంటుంది, సికింద్రాబాద్ క్లబ్ చాలా ఫేమస్, అంత పెద్ద విఐపి ఏరియా. బండి మీద కూర్చోబెట్టి ఏదో స్టేషనరీ కావాలంటే తీసుకెళ్తున్నాను స్కూటీ మీద. అవి ఎంత భయంకరంగా వచ్చినాయంటే యాజ్ అ ఫాదర్ నేను కూడా భయపడ్డా రోజు. కాబట్టి ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది. కానీ ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అని మనం చెప్పలేము. ఇప్పుడు ఇది న్యాచురల్ అంటే నేచర్ ఇచ్చినటువంటి సమస్య కాబట్టి మనుషుల్లో కూడా తప్పు ఉంది కుక్కలపైన అమానుషంగా ప్రవర్తించడము. అట్ ద సేమ్ టైం కుక్కల్ని కూడా నియంత్రించాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి శాస్త్రీయంగా అసలు మీరు చూస్తే గత 10 సంవత్సరాల క్రితం కుక్కలు ఇంత అగ్రెసివ్గా లేవు. ఎందుకు ఇప్పుడు ఇంత అగ్రెసివ్గా తయారవుతున్నాయి? ఇన్ని ఇష్యూస్ ఇప్పుడు ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అవుతున్నాయి. 10 ఏళ్ల క్రితం ఇన్ని ఇన్సిడెంట్స్ రిపోర్ట్ కాలే కదా, అప్పుడు అసలు ఏమీ లేవు కదా, అప్పుడు కూడా మురిక్కాలలో ఉన్నారు కదా. దీనికి కారణం ఏందనేది మనం అక్కడ విశ్లేషించాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం, అందుకనే అంటున్నా, ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వము వెటర్నరీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మంచి ఈ మెడికల్ లాంటి ఆఫీసర్లు, ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారు. నేను చాలా సమావేశాలు నిర్వహించిన. అటువంటి వారిని తీసి కొన్ని ఫండ్స్ ఇచ్చి దీనిపైన అధ్యయనం చేయించి, దీంట్లో ఈ బ్లూ క్రాస్ సొసైటీయో లేకపోతే ఎన్జిఓసో లేకపోతే కుక్కల్ని ద్వేషించే వారిని అందరితో మాట్లాడాలా, అందరి దగ్గర అభిప్రాయాలు తీసుకొని సైంటిఫిక్ ఒక రీసెర్చ్ చేసి ఒక సొల్యూషన్ ఓరియంటెడ్గా వర్క్ చేస్తే తప్ప దీనిపైన సమస్య జరిగేది. దీనికన్నా ముందు ఈజీగా జరిగేది మీకు డూస్ అండ్ డోంట్స్ ఇవ్వచ్చు కదా. వీధి కుక్క కనిపించింది, మీ పిల్లల్ని మీరు కూడా వదిలేయద్దు. ఫర్ పేరెంట్స్కి ఏంటి, పేరెంట్స్ని పిల్లల్ని ఎప్పుడు వదిలేయద్దు. బయట కుక్కలు ఉంటున్నాయో లేవు తెలుసు, అయినా వదిలేస్తున్నారు. ఎందుకు వదిలేస్తున్నారు? ఈ డూట్స్ అండ్ డోంట్స్ అయితే ఒక 1 minute వీడియోలో మనం వదిలేయచ్చు కదా. కుక్కలకి చికెన్ ముక్కలు వేస్తున్నారు, కూడా సడన్గా వదిలేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్. అలాంటివి కూడా వాటర్ పెట్టట్లేదు, కొంతమంది రాళ్లతో దంతున్నారు, కాళ్ళతో దంతున్నారు, ఎత్తుకుపోతున్నారు. ఇలాంటివి కూడా డోంట్స్ ఉన్నాయి కదా. కుక్కల పట్ల కూడా మనకెంత హక్కు ఉందో ఈ సమాజంలో కుక్కలకు కూడా భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ప్రపంచంలో అంతే హక్కు ఉంది. కాబట్టి వాటి పట్ల న్యాయంగా ప్రవర్తించాల్సిన బాధ్యత మనుషులవే, మనకు తెలివిచ్చింది భగవంతుడు. కాబట్టి అన్ని యానిమల్స్ జాగ్రత్తగా మనం చూడాల్సిన బాధ్యత మనది. ఎకో ఫ్రెండ్లీ నేచర్ ఉండాల్సింది మనకి. కాబట్టి ఎక్కడ తప్పు జరుగుతుందనేది అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. దీనికి నిధులు అవసరం ఉంది. ఈ నిధులను వెటర్నరీ సూపర్వైజర్స్ కానివ్వండి, ఈ అధ్యయనం కానీ నిధులు అవసరం ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపైన అంటే మంచి మనసుతోటి నిజంగా సమస్య పరిష్కారం కావాలన్న ఉద్దేశంతో దీనిపైన పెద్ద నిధులు కూడా అవసరం లేదు, చాలా చిన్న అమౌంటే. వాటికి కావాల్సినటువంటి ఇప్పుడు వెటర్నరీ సూపర్వైజర్స్ 150 మంది అండి, 15,000 శాలరీ సార్, 15 సార్ 225 అంతే కదా. అంతే శాలరీ ఇస్తే సరిపోతుంది. బేసికలీ అధ్యయనానికి ఒక 2 కోట్ల రూపాయలు ఇస్తే సరిపోతుంది. వేరే దగ్గర ఏ విధంగా, వేరే కంట్రీస్లో ఏ విధంగా అసలు కుక్క ఇక్కడ కదా, ఆస్ట్రేలియాలోనే స్టార్ట్ అయింది. మీకు యాక్చువల్లీ కుక్క స్ట్రీట్ డాగ్స్ ప్రాబ్లమ్ ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్లోనే స్టార్ట్ అయింది. ఈ వరల్డ్లోనే టాప్ మోస్ట్ కంట్రీ అది ఆస్ట్రేలియా, నెంబర్ 1 స్టాండర్డ్ ఆఫ్ లివింగ్స్లో.
అటువంటి కంట్రీస్ నుంచి అసలు ఏ విధంగా ఎవాల్యుయేట్ అయ్యి వచ్చింది, ఇవన్నీ కూడా అధ్యయనం చేయడం పెద్ద విషయమేం కాదు. ఇట్ టేక్స్ ఓన్లీ 3 months ఆఫ్ టైం, హార్డ్ వర్క్, ఏ లిటిల్ బిట్ ఆఫ్ ఫండ్స్. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ సమస్య పరిష్కారం చేస్తారు, లేకపోతే కాదు. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చొరవ తీసుకొని కుక్కను ప్రేమించే వారు ఎలాగుంటారు, అలాగే కుక్కను ద్వేషించే వారు కూడా అలా ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య సమన్వయం కుదిర్చి ఒక ప్రణాళిక లేకపోతే ఒక కమిటీ వేసి చివరి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఒక నిర్ణయం తీసుకొని, ఎందుకంటే రోజుకి 15 రోజులకు ఒక 20 రోజులకు దాడులు జరుగుతూనే ఉన్నాయి. చిన్నపిల్లల మీద స్పాట్లో చనిపోయిన పరిస్థితులు అయితే చూస్తున్నాము. త్వరగా జిహెచ్ఎంసీ ఈ పరిష్కారానికి ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు శ్రవణ్ గారు, బీజేపీ కార్పొరేటర్. కెమెరామెన్ నరేష్తో కృష్ణబాల, పురాలోకల్.